వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 17వ తేదీన దళితుల సభను జయప్రదం చేయాలంటున్న జంగారెడ్డిగూడెం టీడీపీ దళిత నాయకులు. పోలవరం మండలంలో పలు గ్రామాలలో ప్రచారం చేపట్టిన పోలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి. రెండవ రోజు గ్యాస్ సిలిండర్ అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించిన ఫైర్ సిబ్బంది. జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్ నందు కోదండ రామాలయంలో ప్రారంభమైన శ్రీరామనవమి పూజలు. జంగారెడ్డిగూడెం నిహారిక జ్యువెలర్స్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ప్రారంభించిన వంట మేస్త్రి మాడా సత్యనారాయణ, రంగకుమార్. జంగారెడ్డిగూడెంలో 15వ వార్డు నందు ఇంటింటికి టీడీపీ ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి టీడీపీ చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తండ్రి హాజరయ్యారు. మార్గ మధ్యలో ఉన్న దుకాణదారులకు టీడీపీ సూపర్ 6 పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రావూరి కృష్ణ, తూటికుంట రాము, సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, పెనుమర్తి రామ్కుమార్, కౌన్సిలర్స్ నంబూరి రామచంద్రరాజు, కరుటూరి రమాదేవి, తెలగరపు జ్యోతి, గుమ్మడి ప్రసాద్, శ్రీను, గుల్లపూడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున శంకారామం అనే కార్యక్రమాన్ని డోర్ డోరు తిరుగుతూ 15వ వార్డులో విజయవంతంగా కొనసాగుతుంది. మరి ఈ రోజు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు పెట్టినట్టు మ్యానుఫ్యాక్చర్లు చాలా బాగున్నాయని చెప్పి ముందుకు వస్తున్నారు. ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుగా ఓటు వేస్తున్నారు. అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది. మరి వేళ అందరికీ తెలుసు మనకు రాజధాని లేదు. వేళ పోలవరం ప్రాజెక్ట్ కూడా ఆపేశారు. మరి నిత్యావసర వస్తువులు చూస్తే బాగా పెరిగిపోయినాయి. మరి ఈ పరిస్థితిలో రాష్ట్రం అంతా కూడా అధోగతి పాలైపోయింది. మరి ప్రజలందరూ కూడా గమనించి రేపు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుందని మనకు అనేక రకాల కార్యక్రమాలకి అలాగే నిత్యావసర వస్తువులు కూడా ధరలు పెరగకుండా ఉంటాయని మరి ఈవేళ మరి 3 గ్యాస్ బండ్లు కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అలాగే ఆడవారికి 15,000 అలాగే ప్రతి ఒక్కరికి కూడా అనేక సంక్షేమ పథకాలని ప్రజల్లో పెట్టి మరి అందరికీ కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు అందేలా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిశ్చయించుకున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని చెప్పి సైకిల్ గుర్తు ఓటేసి చంద్రబాబు నాయుడు గారు అలాగే సొంగ రోషన్ కుమార్ గారు ఎమ్మెల్యే అభ్యర్థి అలాగే ఎంపీ గారు పుట్టా మహేష్ యాదవ్ గారిని గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ చాలా. నేను సొంగ రోషన్ కుమార్ వాళ్ళ ఫాదర్ ని. మా కుమారుడు సొంగ రోషన్ కుమార్ వారి యుఎస్ ఉంటూ కూడా మరి సేవ చేద్దామని చెప్పి నియోజకవర్గంలో వారు మరి ఒక నిర్ణయం తీసుకుని ఇక్కడ రావడం, ఆయనకి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వడం జరిగింది. దాన్ని మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. ఇంకా ప్రజలు బాగా సేవ చేయాలని ఉద్దేశం ఉంది. ఏ పదవులైనప్పుడు ఆయన ఇక్కడ సేవా కార్యక్రమం చేస్తూ నియోజకవర్గం అనేక మంది యొక్క ప్రేమను ఆప్యాయతను చూరగొన్నాడు. ఒకవేళ ఆయన చేసే కనుక పదవి ఉన్నట్లయితే అధికారం ఉంటే ఇంకా ఎన్నో పనులు చేయగలుగుతారని చెప్పి మాకు ఖచ్చితంగా మాకు తెలుసు. కాబట్టి మీ అందరూ కూడా ఆయనకి ఓటు వేసి గెలిపించాలి. అలాగే ఎంపీ క్యాండిడేట్ అయిన పుట్టా మహేష్ యాదవ్ గారికి కూడా మీ అమూల్యమైన ఓటు వేయాలి. ఈ 2 ఓట్లు వేయడం వలన రాష్ట్రంలో ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అలాగే కేంద్రంలో కూడా మోడీ గారి ప్రభుత్వం రావడానికి అవకాశం ఉంటుంది. మన పనులను కూడా బ్రహ్మాండంగా చేయించుకోవచ్చు. కాబట్టి మేము మనం వింటారని మిమ్మల్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చేందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నెల 17వ తేదీన ఏలూరులో నిర్వహించే తెలుగుదేశం పార్టీ దళితుల సమావేశాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీకి చెందిన దళిత సంఘాలు కోరాయి. జంగారెడ్డిగూడెంలో చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ కార్యాలయం నందు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాతూరి అంబేద్కర్, బొబ్బర రాస్పాల్ కుమార్, గోలమందల శ్రీనివాస్, పగడం సౌభాగ్యవతి, గంటా రామారావు, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. 17వ తారీఖున ఏలూరులో జరగబోయే ఎస్సీ ఆత్మీయ సమ్మేళనానికి ఎలా వెళ్ళాలి ఏంటి అనే దాని మీద చర్చ జరగడానికి ఈ రోజు మనం ఇక్కడ కూర్చుని ఉన్నాం. ఎస్సీలందరం కూడా ఏకతాటిపై నిలిచి ఆ సభని జయప్రదం చేయాలి. పుట్టా మహేష్ గారు, సొంగ రోషన్ కుమార్ గారు మరి ముఖ్య అతిథులుగా, 7 నియోజకవర్గాల పెద్దలు అతిథులుగా, ఇది ఒక ఎస్సీలకి
ఒక పండుగలాగా జరగబోయేటటువంటి ఒక సభ ఆత్మీయ సమ్మేళనం. మన అనే వాళ్ళందరినీ కూడా మనం కలుసుకొని మన సమస్యలు పెద్దవాళ్ళకి తెలియజేసి మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ సమస్యలను ఎలా పరిష్కారం చేసుకోవాలి, మనం పడుతున్నటువంటి బాధలేంటి అనేటటువంటి విషయాలు అక్కడ మరి పెద్దలకు మనం విన్నవించుకొని వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడానికి ఈ సభని ముఖ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎస్సీల మీద జరుగుతున్న దాడులు కానివ్వండి, ఎస్సీ ఆడపిల్లల మీద జరుగుతున్న దాడులు కానివ్వండి, ఎస్సీ సబ్ ప్లాన్స్ రాకుండా మనకు చేసిన విధానాలు కానివ్వండి, ఈ 5 ఏళ్లు కూడా మనం నరకాన్ని చూసామని చెప్పాలి. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఈ యొక్క ప్రభుత్వంలో సుఖంగా సంతోషంగా ఉన్నటువంటి దాఖలాలు లేవు. ఎస్సీలను అయితే ఇంకా ఎక్కువగా అణగతొక్కినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనే చెప్పాలి. 27 సబ్ ప్లాన్స్ నిధుల్ని దారి మళ్లించి అమ్మఒడికి ఇచ్చేసి మరి మనల్ని నిర్వీర్యం చేసి ఎస్సీలని ఎదగకుండా చేసి కార్పొరేషన్ లేకుండా ఇంతకుముందు కనీసం ప్రతి పేదవాడి ఇంటి ముందు కూడా ఒక ఇన్నోవా కార్ ఆగి ఉండేది. ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్ లోన్ ద్వారా తీసుకునే వాళ్ళం. మరి అలాంటిది ఒక్క లోన్లు కూడా మనకు లేకుండా సబ్ ప్లాన్స్ నిధులన్నీ కూడా వేరే మార్గాలకి మళ్లించి మరి అదే విధంగా మద్యం మీద పన్నులు పెంచి అదే విధంగా ప్రతి విషయంలో కూడా ఎస్సీలని ఏ విధమైనటువంటి అభివృద్ధి లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మీద ధ్వజమెత్తడానికి మనందరం కూడా 17వ తారీఖు భారీ ఎత్తున అన్ని మండలాల నుంచి కూడా తరలి వెళ్లి ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. దళితులకి సంక్షేమం మాత్రమే కాదు, సంక్షేమం అనేది తాత్కాలిక ఉపశమనం మాత్రమే, అభివృద్ధి అనేది శాశ్వతం. దళితులకి సంక్షేమంతో కూడిన అభివృద్ధి కావాలి. మనమంతా కూర్చొని ఒక ఎస్సీ డిక్లరేషన్ చేసుకుందామని పార్లమెంటు ఉమ్మడి కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు ఇచ్చినటువంటి సూచన మేరకు ఏలూరు పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాలామాదిగ సోదరులు దళితులు, అది మాజీ సర్పంచ్లు కావచ్చు, మాజీ ఎంపీటీసీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ కూడా ఒక వేదిక అంటూ ఏర్పాటు చేస్తాను ముందుకు వచ్చినటువంటి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారికి, అలాగే చింతలపూడి నియోజకవర్గ క్యాండిడేట్ అయిన సొంగ రోషన్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ దళితులంతా యాక్టివ్ గా వచ్చి మనకంటూ ఒక డిక్లరేషన్ ఏర్పాటు చేసుకొని మన సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ వేదిక మీద పంచుకొని గత 5 సంవత్సరాలుగా మనం పడ్డటువంటి ఇబ్బందులు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాల పేరిట దగా పడిన విషయాలు కావచ్చు, మన దళితులు అనేక మంది నోరు ఇప్పితే దాడులు, హత్యలు, అనేక రకమైనటువంటి మానవ హోమాలు జరిగినాయి. వాటిని ఏ విధంగా ఖండించాలి, రాబోయే ఉమ్మడి కూడా ప్రభుత్వం ఏ విధంగా మన భవిష్యత్తు నిర్ణయం తీసుకోవాలనే దాని మీద ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నామ సంవత్సరంలోనే నర్మదా నది పుష్కరాలు వస్తున్నాయని భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన పురోహితులు కురెళ్ల రాంబాబు శర్మ తెలియజేశారు. మనకి నర్మదా నది పుష్కరాలు ఉన్నాయండి. ఈ నర్మదా నది మనకి ఓంకారేశ్వర్లోను అమరకంటకలోను మాత్రమే ఉంటుందటండి. అక్కడ వారెవరు కూడా దీని పుష్కరాలు చేసుకోరు. మన తెలుగు వారు మాత్రం దీని పుష్కరాలు చేసుకోవచ్చటండి. ఆ ఉత్తరాది వారందరూ కూడా పుష్కరాల బదులుగా జనవరి నెలలో వచ్చేటువంటి కుంభమేళాకి ఎక్కువగా హాజరవడం జరుగుతుంది. ఈ సంవత్సరం 2025 జనవరిలో కుంభమేళ అలహాబాద్ లో ప్రయాగ క్షేత్రంలో కుంభమేళ కూడా ఏర్పాటు చేయడం జరిగిందటండి. మనకైతే కనుక పుష్కరాలు ఈ సంవత్సరం వచ్చేసరికి అమర్కంటకులోను అదే విధంగా ఓంకారేశ్వర క్షేత్రం ఉన్నటువంటి నర్మదా నదిలో ఈ సంవత్సరం పుష్కరాలు రావడం జరుగుతుందటండి. జంగారెడ్డిగూడెంలో నిహారిక జ్యువెలర్స్ వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. పట్టణానికి చెందిన ప్రముఖ వంట మేస్త్రి మాడా సత్యనారాయణ చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిహారిక జ్యువెలర్స్ అధినేత మాడా రంగా కుమార్, వనపర్తి జ్యువెలరీ పవన్ కుమార్, సాయి జ్యువెలరీ బుల్లిబాబు, అశోక్, సాయి, శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రతి వేసవి కాలంలో నిహారిక జ్యువెలర్స్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా నిహారిక జ్యువెలర్స్ వార్షికోత్సవం సందర్భంగా రాయితీతో కూడిన బంగారం, వెండి సామాగ్రి అందిస్తున్నట్లు తెలియజేశారు. అండి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నిహారిక జ్యువెలరీస్ నందు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా నాన్నగారు సత్యనారాయణ గారు మేము ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం మధ్య ఆంజనేయ స్వామి క్షేత్రం భక్త సంద్రమైంది. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఆలయ దక్షిణ ప్రకార నిర్మాణదాతలు బందక విరామ జోగేశ్వరరావు శిష్య బృందం సువర్చల హనుమత్ కళ్యాణం జరిపించారు. స్వామివారిని ప్రత్యేక పూలతో అలంకరించారు. కళ్యాణ క్రతువులో 50 మంది దంపతులు పాల్గొన్నారు. 95,683 రూపాయల ఆదాయం స్వామివారికి వచ్చినట్లు తెలియజేశారు. జయ హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈ రోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి
మా దేవస్థాన అర్చక స్వాములు స్థానాచార్యుల వారు వివిధ పూజా కార్యక్రమాలు చేసి ఉదయం 6 గంటలకు దర్శనం ప్రారంభించడం జరిగింది. ప్రతి మంగళవారం వల్లే ఈ మంగళవారం కూడా విశేష పుష్పాలంకరణ, విశేష అలంకరణ కూడా చేయడం జరిగింది. వేద పండితులు ఇరువురు కూడా ప్రతిరోజు వల్లే వేద పఠనం చేయుచున్నారు. భక్తులకు సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా శ్రీ స్వామివారి దర్శించి అనంతరం మండపంలో ఉచిత ప్రసాదం కూడా స్వీకరించి ఉదయం 11 గంటల దగ్గర నుండి అన్నప్రసాద భవన్ నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుచున్నారు. ఈ రోజు దేవాలయంలో దక్షిణ ప్రాకార మండపం దాతలైన పూజ గురువులు శ్రీ బందకవి రామజోగేశ్వర గారి శిష్య బృందం ప్రతి సంవత్సరం వల్లే ఏప్రిల్ 16వ తేదీన ఈ రోజు అనగా సుమారు 50 మంది దంపతులు శ్రీ సువత్సల సమేత హనుమత్ కళ్యాణం అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం ఈ విధంగా జరుపుకుంటాం గతం నుండి జరుగుతున్నది. ఈ కళ్యాణ మహోత్సవం కూడా మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యులు, వేద పండితులు, సిబ్బంది అందరూ సమిష్టిగా కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించడం జరిగింది. భక్తులు 50 మంది శ్రీ మధ్యాహ్న స్వామిని దర్శించి మండపంలో ప్రసాదం, తదనంతరం అన్నప్రసాద భవన్ నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపపాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థించున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. పోలవరం పంచాయతీ పరిధిలోని గణేష్ నగర్ లో అగ్ని ప్రమాదం సంభవించడంతో 2 తాటాకిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ సంఘటనలో 2 గృహాలకు సంబంధించి 2 లక్షల రూపాయల ఆస్తి నష్టం వచ్చినట్లు వీఆర్ఓ దత్తు పేర్కొన్నారు. ఈ సంఘటన తెలిసిన వెంటనే సుంకర వెంకటరెడ్డి బాధితులను పరామర్శించారు. కురిసే రాజమ్మ, తాతాజీల ఇల్లు దగ్ధమైనట్లు పేర్కొన్నారు. అవసరమైన కిరాణా సరుకులు, కూరగాయలు, బియ్యం, వంట సామాగ్రి, దుస్తులు, ఆర్థిక సహాయం అందజేశారు. వీరికి పూర్తిగా అండదండలు ఉండేటట్లుగా గృహాలు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. పేరు రవణండి, పగల రవణ. మా ఇల్లు కాలిపోయిందండి. మాకు అసలు ఏమీ లేవు. మాకు అంటూ బట్టలు గట్ట ఏమీ లేవు. మా సామాన్ని కాలిపోయినాయి. మాకు రేషన్ కార్డులు లేవు, ఆధార్ కార్డులు లేవు, బ్యాంక్ అకౌంట్లు లేవు. మొత్తం అన్నీ మీకు కాలిపోయినాయి. ఓట్లు కూడా కాలిపోయినాయి. ఓట్లు కూడా కాలిపోయినాయి. డబ్బులు 15,000 కాలిపోయినాయి. కట్టుకుంటే బట్టలు కూడా లేవండి. మేము ఏటకెళ్ళామండి. మేము ఎప్పుడు తెచ్చుకోవాలి, తినాలండి. మాకు ఏది లేదు, అలాగే బతుకుతా ఉన్నాం. ఎలా కాలిపోయిందో కాలిపోయింది. మేము వచ్చేందుకే జనం అంతా ఉన్నారు. మేము లబ కొట్టుకుంటే మా సంఘ వాళ్ళు అంతా వచ్చి ఆరిపోయారండి. ఇదండి బట్టలకి ఎట్లండి ఆరిపోయినాయండి. మా సామాను అంతా కాలిపోయిందండి. బాబయ్య ఇదండి చెప్పాలి. మా మీద దయ ఉంచి ఏం చేస్తారు, మేము వేసుకోలేము, తీసుకోలేము. ఎలాగ వానలో వాన వచ్చేస్తుంది, ఇంకా వానాకాలం వస్తుందండి. మేము ఎలా బతకాలో తెలియదు. అయ్యి మీరే ఆలోచన చేయండి నాయన. బాబయ్య ఇదండి మా పరిస్థితి. న్యూ డెమోక్రసీ అభ్యర్థిని గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు పి ప్రసాద్ పిలుపునిచ్చారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ మంగళవారం కొయిలగూడెం మండలం కన్నాపురంలో జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ జనరల్ బాడీ సమావేశానికి పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ జనరల్ బాడీలో ముఖ్య వ్యక్తగా చేసిన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు పి ప్రసాద్ పలు అంశాలను ప్రస్తావించారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి టి సుధాకర్, ధర్ముల సురేష్, వెట్టి సుబ్బన్న, సిపిఐఎంఎల్ మాస్టర్ లైన్ జంగారెడ్డిగూడెం డివిజన్ కార్యదర్శి షేక్ గౌస్, అభ్యర్థి సరియం రామ్మోహన్, కారం రాఘవ, కేవి రమణ, వెట్టి భారతి తదితరులు పాల్గొన్నారు. 2014లో అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఈ దేశ ప్రజానీకపు ఆహారపు అలవాట్ల మీద దాడులు చేస్తా ఉన్నారు. ఈ దేశపు మహిళల యొక్క వస్త్రధారణ మీద దాడి చేస్తా ఉన్నారు. ఈ దేశంలో ఉన్న మైనారిటీ వర్గాల మీద దాడులు చేస్తా ఉన్నారు. అనేక రంగాలలో ఆ బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వాళ్ళని అధినాయకులుగా నియమించేసి వాళ్ళ యొక్క రాజకీయ ఏజెండాని ముందుకు తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క సైద్ధాంతిక విధానం ఏంటంటే పూర్వపు రోజులలో మనకు తెలియని కాలంలో, మన ముత్తాతల కాలంలో
సనాతన ధర్మం అని చెప్పేసి అనుసరించే వాళ్ళు ఈ దేశ ప్రజానీకంలో అత్యధిక వెనుకబడిన వర్గాలు ఏవైతే ఉన్నాయో, దళిత వర్గాలు ఏవైతే ఉన్నాయో, శూద్ర వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎటువంటి ప్రజాస్వామిక హక్కులు లేకుండా తీవ్రమైన దోపిడీ అణచివేతకి గురి చేసిన కాలం గతంలో ఉండేది. అటువంటి సనాతన ధర్మాన్ని ఈ దేశంలో ప్రవేశపెట్టి తన యొక్క అధికారాన్ని కొనసాగించడం ప్రయత్నం చేస్తా ఉన్నది. ఈ 2024లో మళ్ళా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే భవిష్యత్తులో ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి మనుగడ లేదు, అసలు ఎన్నికలు కూడా జరగకపోవచ్చు అని చెప్పేసి అనేక మంది ప్రజాస్వామికవాదులు, అభ్యుదయవాదులు ఈ దేశ ప్రజానీకానికి హెచ్చరిక చేస్తున్న సమయంలో ఈ 2024 ఎన్నికలు మన ముందుకు వచ్చాయి. వాళ్ళ లక్ష్యం వచ్చే ఏడాది సెప్టెంబర్ 27వ తారీఖుకి 100 ఏళ్ళు అవుతుంది RSS నాగపూర్లో స్థాపించి. అంటే ఇంకా ఏడాదిన్నర కూడా లేదు నిండా. ఆ తేదీ కల్లా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకి అండదండలు అంబానీ, ఆదానీ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేటర్లు ఉన్నారు. కార్పొరేట్లకి మోడీ ప్రభుత్వం సహకరిస్తుంది, వాళ్ళు మోడీ ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. ఒకళ్ళు ఆర్థిక రంగంలో సహకరిస్తున్నారు, ఒకళ్ళు రాజకీయ రంగంలో సహకరిస్తున్నారు. ఆర్థిక రంగంలో అంబానీ, ఆదానీ లాంటి కార్పొరేట్లని బలపడటానికి మోడీ ప్రభుత్వం సహకరిస్తున్నది. రాజకీయ రంగంలో మోడీ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి కార్పొరేట్లు సహకరిస్తున్నారు. ఇది ఒక రకమైన క్విడ్ ప్రో క్వో, అంటే నీకు ఇది నాకు ఇది పరస్పర సహకారం అనే పద్ధతిలో సాగుతూ ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ LED టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, LED, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, AC, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ HDB ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల LEDలు, వాషింగ్ మెషీన్లు, ACలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772.
బ్యాక్ జంగారెడ్డిగూడెంలో బొట్టగూడెం రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు. మంగళవారం కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు తోరణం కట్టడం, పెండ్లి కుమారుణ్ణి చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. భారీ స్థాయిలో మహిళలు పాల్గొన్నారు. ఈ నెల 17వ తేదీ ఉదయం 10:30 నుంచి శ్రీరామనవమి కళ్యాణ క్రతువు ప్రారంభమవుతుందని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం దుర్గాడ గ్రామంలో పవన్ కళ్యాణ్ కు మంచి మెజార్టీ రావాలని కోరుతున్నట్లు జంగారెడ్డిగూడెంకు చెందిన 4వ వార్డు జనసేన కౌన్సిలర్ వలవల తాతాజీ అన్నారు. 2 రోజుల పాటు పిఠాపురంలో ఆయన ప్రచారం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, యువశక్తి అధ్యక్షులు పేరావతుల దుర్గాప్రసాద్, బోయిన వెంకన్న, రాజాజీ, కంకిపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ స్వామి సన్నిధిలో శక్తిపీఠం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. మనందరం వేరు వేరు చోట్ల ఉన్న వేరు వేరు కులాలుగా ఉన్నా సరే మనందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చింది, మెగా ఫ్యామిలీని ఒక తాటి మీద తీసుకొచ్చింది గురువు గారు అయిన రమణ స్వామి గారికి చిన్న కృతజ్ఞతతో స్టార్ట్ చేస్తున్నాను. అలాంటి మంచి మనిషికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మనం ఇందాక భవానీ రవికుమార్ గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారికి ఓటేసే అవకాశం మనకు వచ్చినందుకు గర్వంగా ఫీల్ అవుదాం. ఇందాక మన పెద్దలు శ్రీనివాస్ గారు చెప్పినట్టు చిన్న చిన్న ఈగోలు ఉన్నా సరే దయచేసి అందరినీ కూడా 2 చేతులు జోడించి వేడుకుంటున్నాం. చిన్న చిన్న మనస్పర్ధలు, పదవులు అన్నాయి శాశ్వతం కాదు. చిరంజీవి యువతలో ఎలాంటి పదవి లేకుండా బ్లడ్ బ్యాంక్ ఆర్గనైజర్ అన్న ఒక పదవితో ఎంతో మంది మనసులు గెలిచి ఈ రోజున నేను గెలిచిన వార్డు ఒక రంగస్థలం లాంటి వార్డు, కేవలం చిరంజీవి గారు అభిమాని, ఒక మంచి మనిషి అని ఎలాంటి పదవి లేకుండా బ్లడ్ బ్యాంక్ అనే ఒక ఆ చిన్న దాన్ని జనంలోకి తీసుకెళ్లి జనాల మనసులో ఉన్న నేను నిలబడగలిగాను. ఈ రోజున ఇలాంటి మంచి మనుషులు మనసు గెలవగలిగాను. మరొకసారి తమ్ముళ్ళకి, అన్నలకి అందరికీ ఒకే విన్నవించుకున్నా, ఎలాంటి పదవులు శాశ్వతం కాదు. మరొకసారి శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఎన్ని తాత్కాలికం. మనకి పవన్ కళ్యాణ్ గారు ఓటేసి అదృష్టం వచ్చింది. మిమ్మల్ని అందరూ కూడా ఇందాక బ్రదర్ రవికుమార్ గారు అన్నట్టు మిమ్మల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటాం ఎంతో గర్వంగా రోమాలు నెక్కబడుతున్నాయి. ఫస్ట్ మొన్నటి నుంచి రావాలనుకున్నాను. స్వామినాయుడు గారి పిలుపు మేరకు వాళ్ళ రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి గర్వంగా కాకుండా ప్రాధాయపడుతూ ప్రతి ఒక్కళ్ళు కూడా మనమే ఒక పవన్ కళ్యాణ్ లాగా కష్టపడదాం. ఎందుకంటే ఒక వార్డు కౌన్సిలర్ గా నేను పడ్డ కష్టం నాకు తెలుసు కాబట్టి ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటా కూడా రియాలిటీలో కూడా వచ్చి ప్రతి ఒక్కరిని కూడా మన కమ్యూనిటీతో పాటు మిగతా కమ్యూనిటీ అందరినీ కూడా కలుపుకుని మెయిన్ నా ప్రధానమైన బలం నేను ఒక ఆంజనేయ స్వామి భక్తుడిని. ఇది ఒక హిందూవాది అన్నా సరే నేను క్రిస్టియన్స్ ని, ముస్లింస్ ని, నా అదర్ కులాలను కూడా కలుపుకోబట్టే నేను ఒక రంగస్థలంలో గెలవగలిగాను. నా కష్టాన్ని చెప్పుకుంటానే పవన్ కళ్యాణ్ గారిని తలెత్తేలాగా మీ అందరూ నిలబెడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అవకాశం పోలవరం మండలం పట్టిసీమలో వైఎస్ఆర్సీపీ ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. హారతులు పట్టి స్వాగతం పలికారు. మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి విజయం సాధించేంత వరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి పిలుపునిచ్చారు. అనంతరం బంగారపేట, కృష్ణారావుపేట గ్రామాల్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల కోసం అనేక అవస్థలు పడేవాళ్లమని, జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి నెల 1వ తేదీన వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇంటి వద్ద అందజేస్తున్నారని తెలిపారు. పోలవరం మండలం పట్టిసీమ, కృష్ణారావుపేట, నూతనగూడెం గ్రామాల్లో ఇంటింటికి ప్రచారం చేశారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెంలో సిటీ డిజిటల్ నెట్వర్క్ ప్రాంతంలో ఉన్న సూర్య ఎవెన్యూ నందు అగ్నిమాపక దినోత్సవ వారోత్సవాలు నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ పై అవగాహన కల్పించారు. జంగారెడ్డిగూడెం ఫైర్ ఆఫీసర్ అబ్రహాం తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు వ్యాప్తి చెందినప్పుడు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్రజలు ఈ దృశ్యాలను ఆసక్తిగా తిలకించారు. ఇలాగ గ్యాస్ ఏదన్నా ఫైర్ అవుతున్నప్పుడు సిలిండర్ ద్వారా కానీ ఇది అవుతున్నప్పుడు ఈ గ్యాస్కేనే మంటగా మధ్యలో గ్యాప్ ఉంటుందండి. ఆ గ్యాప్లో ఇంత మధ్యలో గ్యాస్ ఉంటుంది కానీ మంట ఉండదు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో ములగలంపల్లి రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయానికి జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ప్రశాంతి కన్స్ట్రక్షన్స్ యజమాని వంకదారి రామకృష్ణ కుమార్తె ప్రశాంతి పేరు మీద మైక్ సెట్ ను బహుకరించారు. గతంలో కూడా వారు కొన్ని ఆలయాలకు మైక్ సెట్లను అందజేయడంతో పాటు ఇతర సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. శ్రీ కోదండరామ ఆలయ కమిటీ మరియు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఇతరులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ శ్రీరామచంద్రమూర్తి కుటుంబానికి సకల శుభాలను అందజేయాలని ఆకాంక్షించారు. సీతారామాంజనేయ స్వామి వారి యొక్క దేవాలయానికి మొన్న మధ్యనే పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఎంతో రంగరంగ వైభవంగా జరిగినటువంటి ఆ కార్యక్రమానికి వీరు కూడా విచ్చేశారు. మరి ఈ రోజున ఈ దేవాలయానికి సేవ చేసుకోవడానికి ఇక్కడ అందరికీ హిందూ యొక్క ధార్మిక కార్యక్రమాల్లో అందరికి వినపడాలి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందించాలనే ఉద్దేశంలో జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు స్వామివారి భక్తులు వంకదారి రామకృష్ణ గారు వారి కుమార్తె చిరంజీవి ప్రశాంతి పేరున చక్కగా మైక్ సెట్ ఏర్పాటు చేశారు. దూరశ్రవణ యంత్రాన్ని ఆ చిన్నారికి అఖండమైనటువంటి విద్య, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు కలగాలని కోరుకుంటూ ఆ రామచంద్ర యొక్క ప్రభు ఆశీస్సులు ఎలవాళ్ళ కలగాలని కోరుకుంటాం. అదేవిధంగా మా గ్రామంలో ఇక్కడ ఈ పరిస్థితిని గమనించి ఇచ్చినందుకు మేము సర్వదా సతదా వారికి కృతజ్ఞతగా ఉంటాం. చాలా ధన్యవాదములు. మేమందరం కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని స్వీకరిస్తూ దీన్ని సద్వినియోగపరుచుకుంటూ ప్రతిరోజు ఉదయము సాయంకాలం కూడా ఈ మైక్ సెట్ వేసుకుని అందరూ సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. ఈ రోజు తాడువాయి ములగలంపల్లి రోడ్లోని రామాలయానికి జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ప్రశాంతి కన్స్ట్రక్షన్స్ యజమాని శ్రీ వంకదారి రామకృష్ణ గారు వారి కుమార్తె ప్రశాంతి పేరు మీద రామాలయానికి మైక్ సెట్ ఉపకరణ చేశారు. వారు గతంలో కూడా 4-5 చోట్ల మైక్ సెట్ వివరించడం, హిందూ ధార్మిక కార్యక్రమాలకి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించడం మా విశ్వ హిందూ పరిషత్ సభ్యులందరికీ కూడా ఆయన సుపరిచితులు. జంగారెడ్డిగూడెంలోనే కాకుండా పల్లెటూరులోను సమీప గ్రామాలన్నింటిలో కూడా ఆయన హిందూ ధార్మిక కార్యక్రమాలకు ఎన్నో సేవలు చేశారు. ఇప్పుడు వారి కుమార్తె పేరు మీద తాడువాయి ములగలంపల్లి రోడ్లో రామాలయానికి మైక్ సెట్ ప్రకటించారు. వారికి మేము హిందూ ధార్మిక సంస్థలు అన్నిటి తరఫున కూడా దానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం, టెక్నవారిగూడెం గ్రామాలలో పారం పాండ్లను ఏర్పాటు చేశారు. పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టినట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలియజేశారు. దల్లి అప్పలరెడ్డి, పోతన వెంకట శ్రీనివాస్ పొలంలో దీనిని చేపట్టారు. వీటి వలన భూగర్భ జలాలు పెంపొందించడం జరుగుతుందని వివరించారు. రైతు పంట యొక్క ఆదాయం పెరుగుతుందని విశదీకరించారు. జంగారెడ్డిగూడెం మండలంలో 79 పారం పాండ్లు మంజూరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారి రాము, ఎంపీడీఓ విజయప్రసాద్, క్లస్టర్ ఏపీడీ శ్రీదేవి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
ఈ నెల 17వ తేదీన దళితుల సభను జయప్రదం చేయాలంటున్న జంగారెడ్డిగూడెం టీడీపీ దళిత నాయకులు. పోలవరం మండలంలో పలు గ్రామాలలో ప్రచారం చేపట్టిన పోలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి. రెండవ రోజు గ్యాస్ సిలిండర్ అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించిన ఫైర్ సిబ్బంది. జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్డు నందు కోదండ రామాలయంలో ప్రారంభమైన శ్రీరామనవమి పూజలు. జంగారెడ్డిగూడెం నిహారిక జ్యువెలర్స్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ప్రారంభించిన వంటమేస్త్రి మాడా సత్యనారాయణ, రంగకుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.